ఈ సాయంకాలం ఈ లెంటన్ సీజన్లో మీతో కలిసి ఈ సహవాసంలో ఉండడం, దేవుని వాక్యం బోధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి సంఘ సెక్రటరీ గారికి, అలాగే కోడికను అధ్యక్ష స్థానంలో ఉండి నడిపిస్తున్న సంఘ కాపరి కుటుంబానికి, వారి పరిచర్యకు దేవుని నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సాల్ట్ బైబిల్ కాలేజ్ పక్షంగా దైవ జ్ఞాన అభ్యాసమును పొందుతున్నటువంటి విద్యార్థుల ప్రేమను బట్టి కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది. లింకన్ గారు ప్రేమతో వారు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. స్టాండర్డ్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం పక్షంగా, సాల్ట్ బైబిల్ కాలేజ్ పక్షంగా మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనకు ఉన్న సమయంలో ధ్యానించడానికి, ముగించడానికి ప్రయత్నం చేద్దాం. రేపటి దినం శుభ శుక్రవారం ఆరాధన. అంతకు ముందు జరిగినటువంటి సంఘటనల గురించి మనం బైబిల్లో నుంచి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినాల్లో ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఏమేమి జరిగాయి అన్న సంఘటనలను వరుసగా జోడిస్తూ ధ్యానించడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన సిలువకు అప్పగించబడక ముందు జరిగినటువంటి సంఘటనలను మనం గమనించినట్లయితే 3 ప్రధానమైన సంఘటనలు కనిపిస్తాయి. సాధారణంగా ఈరోజు యేసు శిష్యుల పాదములు కడుగుట అన్నది ధ్యానిస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఒక 3 సంఘటనలు వెనుకగా చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు కనిపిస్తాయి. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తును ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువైన అత్తరుతో అభిషేకించడాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్తలో కనిపిస్తుంది, మార్కు సువార్తలో కనిపిస్తుంది, లూకా సువార్తలో కనిపిస్తుంది. ఈ 3 సువార్తల్లో ఇది ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. అలాగే యేసు ప్రభు శిష్యుల పాదములు కడుగుట అన్నది యోహాను సువార్తలో ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులతో కలిసి పస్కా భోజనమును ఆచరించుట అన్నది చూస్తాం. ఈ 3 బ్యాక్ అండ్ బ్యాక్, ఒకటి వెంట ఒకటి జరిగే సంఘటన. మనకున్న సమయాన్ని బట్టి మనం యేసు శిష్యుల పాదములు కడుగుట అన్నదాన్ని చూడబోతున్నాం. అయితే ముందుది వెనకది కూడా ఒక మాట ప్రస్తావన తెచ్చి ఆ తర్వాత మన దృష్టిని దీని వైపుకు మరలిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తును అభిషేకించినటువంటి ఒక స్త్రీ కార్యమును మనం ప్రధానంగా చూస్తాం. యేసు ప్రభు ఆమె చేసిన కార్యమును ప్రశంసించాడు. శిష్యులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే కూడా, మీరు ఆమెను ఎందుకు తొందర పెడుతున్నారని శిష్యులను వారించడానికి కూడా మనము చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుంచి 13 వచనాల్లో ఉన్నటువంటి సంఘటన. ఇవి అందరికీ తెలిసినవి కాబట్టి నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళడం లేదు. కానీ యేసు ప్రభువును మిక్కిలిగా ప్రేమించిన ఒక స్త్రీ మిక్కిలి విలువైనటువంటి ఒక అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయనను
ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించింది. అక్కడ యేసుప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నా విషయమై ఈ స్త్రీ ఒక మంచి కార్యమును చేసెను. 10వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యమును చేసెను. మీరెందుకు ఆమెను తొందర పెడుతున్నారు? అలాగే చెప్తూ, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని సిద్ధము చేసెను. ఇది 2వ మాట ప్రభు చెప్తున్నది. 3వ మాట, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో చెప్పుచున్నాను. ఈ స్త్రీ చేసిన కార్యము ఎంత శ్రేష్టమైందో ప్రభు చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రశ్న, ఈ లంటన్ సీజన్లో మన ముందున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, యేసుప్రభు అంటున్నాడు, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. 40 రోజుల్లో దీన్ని ఆచారంలాగా చేస్తున్నామా? మన ఆత్మీయ ఎదుగుదల కోసం చేస్తున్నామా? అసలు మనం చేస్తున్న వాటిలో ప్రభు కోసం మంచి కార్యం ఏమైనా చేసిన గుర్తున్నాయా ఈ 40 రోజుల్లో? ఈమెనైతే ప్రభు ప్రశంసించాడు. మనం ప్రభువు మెచ్చుకునే ఒక మంచి పని 40 రోజులు 38 రోజుల్లో ఏమైనా చేశామా? ఏమైనా చేశామా? శిష్యులు అంటున్నారు కదా, ఈమె ఎందుకు నష్టపరుస్తుంది? ఇలాగైనా ప్రభు కోసం ఇచ్చేసి ఈమె దీనిని అమ్మేసి ఆ డబ్బును గొప్ప వెలకు అమ్మి బీదలకి వచ్చు కదా. అంటే ప్రభు కోసం చేసిన దాన్ని తిరస్కరిస్తున్న శిష్యుల గుంపును అక్కడ చూస్తున్నాం. వేస్ట్ చేస్తుంది. దీని బదులుగా బీదలకు ఇచ్చింటే సరిపోయేది కదా. ప్రభు పట్ల ఉన్న ప్రేమ, ఆరాధన వారికి వేస్ట్గా కనిపించింది. ఈ రోజుల్లో కూడా ప్రభు కోసం మనం ఎక్కువ ప్రేమను, ఎక్కువ భక్తిని కనపరుస్తున్నప్పుడు చూస్తున్న వాళ్ళకు వేస్ట్గా అనిపిస్తుంది. పిచ్చా ఏమన్నా, ఇంత ప్రేమ, ఇంత భక్తి అవసరమా అని తిరస్కరించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరు ఏమనుకున్నా ప్రభువు ప్రశంసించాడు ఆమె చేసిన పని. సనిగే వాళ్ళు ఉంటారు. మనం మంచి పని చేసినప్పుడు సనిగే వాళ్ళు ఉంటారు. యేసుప్రభు పాదముల దగ్గర మరీ కూర్చుంది. ఆయన చెప్పే మాటలు వినడానికి ఒక శిష్యురాలి వలె ఆయన పాదముల దగ్గర కూర్చుంది. మాట్లాడుతుంది, చూసావా ఏ పని చేతగా కొంచెం కూర్చున్నది. నీ ఆమె చెప్పరాదు? నేను చూడు ఎంత హడావుడి చేస్తున్నాను. యేసుప్రభు అంటున్నాడు, మాల్తా నీవు అనేక విషయాల్లో తొందర కలిగి ఉన్నావు, కానీ మరి ఉత్తమమైనది ఎన్నుకున్నది ప్రభు చేత ప్రశంసించబడే మంచి కార్యం ఏమిటి? ఈమె చూపించిన ప్రేమ, ఈమె చేసిన ఆరాధన. అలాగే మరి ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు నేర్చుకుంటూ చేసిన ఆ మంచి కార్యం. ప్రియమైన వాళ్ళరా, మార్క్స్ వార్తలో ఇదే ప్రస్తావన మీకు కనిపిస్తుంది. మార్క్స్ వార్త 14వ అధ్యాయం. ఆమె వచ్చి ఇదే కార్యమును అక్కడ ప్రస్తావన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నవారు ఈమెను గురించి సనుగుకొనిరి. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, ఆలోచన. అందుకే ఇట్లా, ఈమె జోలికి పోకుడి, ఈమె జోలికి పోకండి. ఈమె మిక్కిలి ప్రేమతో వచ్చింది, ఆరాధన మనస్సుతో వచ్చింది, నన్ను అభిషేకించడానికి త్యాగంతో వచ్చింది. ఈమె జోలికి వెళ్ళకండి, ఆమెను డిస్టర్బ్ చేయకండి. అంత మాత్రమే కాదు, చూడండి 8వ వచనం. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తం నా శరీరం ముందుగా అభిషేకించాను. తన శక్తి కొలది. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మెచ్చుకుంటున్న ఈ మాటలు నా గురించి అయితే ఎంత బాగుండు.
ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది, తన శక్తి కొలది చేసిన ఈ కార్యము భూమి మీద ఎక్కడైనా సరే ప్రశంసించబడుతుంది. మనం ఏం చేస్తే ప్రభు చేత మెప్పించబడతాం. మనల్ని మనం మెచ్చుకోవడం కాదు, మనుషులు మనల్ని మెచ్చుకోవడం కాదు. ప్రభువు మెచ్చుకున్న వాడే ధన్యుడు. ప్రభువు మెచ్చుకున్న వాడే ధన్యుడు. మన గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, మన గురించి మనుషుల చేత గొప్పగా చెప్పించుకోవచ్చు. ఇవేవి విలువైనవి కాదు. ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడో వారు ధన్యులు. అందుకే ప్రశ్న, ఈ 40 దినముల ఈ లెంటన్ సీజన్లో ఎంతో ఇష్టంగా దేవుని సన్నిధికి వస్తున్న వారికి అందరి ప్రశ్న, మనం ప్రభువును మెచ్చుకునేటట్లుగా, ప్రభు మెచ్చుకునేటట్లుగా, ఆయన సంతోషపడేటట్లుగా ఏ మంచి కార్యము మన శక్తి కొలది చేసి ప్రభువును గణపరిచాం. ఏమన్నా ఉన్నాయో అలాంటివి చెప్పుకోవడానికి? పరీక్ష చేసుకున్నాం, ఇంకా 2 రోజులు ఉన్నాయి. ప్రభు కోసం ఏం చేస్తే ప్రభు నన్ను మెచ్చుకుంటాడు. 2వ భాగంలోకి వద్దాం. యేసు ప్రభు తన శిష్యుల పాదములు కడుగుతారు. యోహాను సువార్త 13వ అధ్యాయం చాలా ప్రాముఖ్యంగా రాయబడింది. చాలాసార్లు యేసు ప్రభు తన శిష్యుల పాదములు కడుగుతా అనగానే ఇది ఒక ఆయన యొక్క వినయానికి సూచన అని చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన సంగతులు గుర్తు చేయాలి. ఒక 4 సంగతులు దీంట్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. రాజులకు రాజు, మహిమగల ప్రభువు, దేవుని కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల పాదములు కడగడం అన్నది సామాన్యమైన పని కాదు, సామాన్యమైన చర్య కాదు. యూదుల సాంప్రదాయ ప్రకారం ఆలోచన చేస్తే ఈ పనిని సేవకులకు, దాసులకు అప్పగిస్తారు. పాదములు గడుగుట అంటే, మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చారనుకోండి, భోజనానికి వచ్చారు, మనం పోయి వాళ్ళ పాదాలు కడుగుతామా? కడగం. మనుషులకు అప్పచెప్తాం, పోయి నీళ్ళు ఇవ్వండి, కాళ్ళు కడుక్కుంటాడు అని చెప్తాం. పని వారికి అప్పచెప్పేస్తాం, నీళ్ళు ఇవ్వండి, టవల్ ఇవ్వండి అని చెప్తాం. యూదుల సాంప్రదాయంలో పని వారికి అప్పగించే పని ఇది, దాసులకు అప్పగించే పని, సేవకులు చేసే పని. మరి ముఖ్యంగా చెప్పాలంటే అసలు యూద సాంప్రదాయంలో సేవకులు కూడా ఈ పని చేయడానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే అది హీనమైన పని అని అనుకుంటారు. ఒకరి పాదములను కడుగుట అన్నది హీనమైన పని అనుకుంటారు. అందుకని యూదుల్లో సేవకులు కూడా ఆ పని చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకోసమని ఏం చేసేవారంటే అన్యజనులను సేవకులుగా పెట్టుకొని వారితోటి పని చేయించేవారు. ఒకసారి ఊహించుకునండి, యూద సమాజంలో సేవకులు కూడా చేయడానికి ఇష్టపడనటువంటి పని, అన్యజనులతో చేయించుకునే పని, ఒకరి పాదములు కడుగుట అన్నది. అలాంటి పనిని చేయడానికి సృష్టికర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే తను సృష్టించిన మానవుల ముందు, సృష్టికర్త సృష్టి అయిన మానవుల ముందు మోకరించి వారి మురికి పాదాలను తన చేతులతో కడగడం అన్నది ప్రపంచమే నివ్వెరపోయే సంఘటన. ఇది దేవుడైతే ఇలాంటి పని చేస్తాడా? ఇలాంటి పని చేస్తాడా? సో ఇందులో ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి అని గుర్తు చేయడాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు ఎవరి పాదాలు కడిగాడు? శిష్యులు అంటే ఎంతమంది? 12 మంది. ఓకే, యేసు ప్రభు వెంట ఆయన బోధ చెప్తున్నప్పుడు ఆయన వెంట జన సమూహం వచ్చారు, వేల సంఖ్యలో. వాళ్ళందరి పాదాలు కడిగాడా? లేదు. అలాగే యేసు ప్రభు తాను పరిచర్య చేయడానికి, పంపించడానికి మనుషులను సిద్ధం చేసినప్పుడు 70 మందిని సిద్ధం చేశాడు. 70 మందిని ఇద్దరిద్దరుగా జంటలుగా పంపించేశాడు. ఆ 70 మంది పాదాలు కడిగాడా? లేదు. ఈ 12 మంది ఎందుకు?
జన సమూహం వదిలిపెట్టేశాడు, 70 మందిని వదిలిపెట్టేశాడు. ఈ 12 మందిలో కూడా తనకి ఇష్టమైన వాళ్ళు 3 ఉన్నారు శిష్యులు, పేతురు, యాకోబు, యోహాను. ఆ 3 మాత్రమే పక్క పిలుచుకుని వెళ్ళి పాదాలు కడిగాడా? లేదు. ఈ 12 మంది స్పెషల్ అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఈ 12 మంది పాదములు కడగడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఊరికే దానికి వస్తున్నారు కదా అన్నట్లుగా గడగలేదు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అది మొదటి కాదు. పండుగ వచ్చింది, సీజన్ వచ్చింది, కడిగేద్దాం ఉన్నట్టు కాదు. ఆయన మనసులో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అది మొదటి కారణం. రెండవ కారణం ఏమిటంటే, పాత నిబంధన కాలంలో మీరు నిర్గమకాండం 29వ అధ్యాయం కానీ లేవి కాండం కానీ కొంచెం ఓపికగా చదివితే కనుక అక్కడ యాజకులను పవిత్రమైన యాజక పరిచర్యను చేయడానికి ముందుగా వారిని శుద్ధీకరణ ఆచారం ప్రకారం శుద్ధి చేస్తారు. అంటే అర్థం ఏమిటంటే, ఒక పవిత్రమైన పరిచర్యకు సిద్ధం చేయడం అని అర్థం. ఇప్పుడు లైన్ అర్థమవుతుందా? ఈ 12 మందినే ఎందుకు యేసు ప్రభు వారి పాదములు కడిగాడు? వారిని యాజకులుగా పవిత్రమైన పరిచర్యకు అభిషేకించి తీర్చిదిద్దబోతున్నాడు. అందువల్ల ఈ 12 మందిని సిద్ధపరచడం అన్నది భవిష్యత్తులో వారు చేయబోయే పరిచర్య కోసం వారిని సిద్ధపరిచే ఒక కార్యము అని గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవ కారణం. మూడవది, యేసు ప్రభు వారిని శుద్ధీకరిస్తూ ఉన్నప్పుడు లేదా వారి పాదములు కడుగుతున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి గ్రీక్ పదము, దాని అర్థం ఏమిటంటే స్నానం చేయడం లేకపోతే సంపూర్ణంగా శుద్ధీకరించడం అని అర్థం. కేవలం పాదములు కాదు. స్నానం చేయడం అంటే ఒట్టి పాదములు కడగరు, టోటల్గా దేహం అంతటినీ కడుగుతారు. అలాగే ఇక్కడ మూడవ ఉద్దేశం ఏం కనిపిస్తుందంటే, కేవలం యేసుప్రభు వారి పాదములు కడగడం లేదు, వారిని టోటల్గా అంటే లోపల బయట వారి అంతరంగ స్వభావాన్ని కడుగుతున్నాడు, వారి బాహ్య స్వభావాన్ని కూడా కడుగుతున్నాడు. మనలో ఎవరు గొప్ప అనుకునే స్వభావాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆ మురికిని కడిగేస్తున్నాడు. పాదములు కడుగుట అంటే దుమ్ము ధూళిలో తిరుగుతున్నారు. బయట అందరూ తిరిగేసి దుమ్ము ధూళితో ఇంట్లోకి వస్తే అతిథులను ఇంట్లోకి చేర్చుకునేటప్పుడు వారి పాదములు కడుక్కోవడానికి ఎలా నీళ్ళు ఇస్తారో, ఆ మురికిని ఎలా తీసుకొని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. అలాగా యేసుప్రభు చేస్తున్నది ఏమిటంటే, నేను పవిత్రమైన పని కోసం మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకొని మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాను. కేవలం మీ పాదాలు కాదు, మీ బ్రతుకుల్నే కడిగేస్తున్నాను. ఎలాగా అంటే, మనలో ఎవరు గొప్ప అని వీరిలో పెద్ద గందరగోళం ఉంది లోపల. మీ స్వభావాన్ని, మీ అంతరంగ స్వభావాన్ని కడగడానికి ఈ పని చేస్తున్నానని ప్రభు గుర్తు చేస్తున్నాడు. అది మూడవ పాఠం ఇక్కడ మనం నేర్చుకునేది. 4వ పాఠం చివరిది. ఈ 12 మందిలో ఎవరున్నారు? యూదా ఉన్నాడు. యూదా ఆల్రెడీ ప్లాన్ చేసేసాడు. ఏమని? ఈయన అప్పగించాలని బేరం మాట్లాడేసుకున్నాడు. రేట్ ఫిక్స్ అయింది, ప్లాన్ ఫిక్స్ అయింది. యూదా తెలుసు ఈయన ఎక్కడెక్కడ వెళ్తాడో, ఏ టైంలో దొరుకుతాడో, ఎప్పుడు అంటుకుంటాడో అన్నీ సిద్ధం చేసుకొని ప్లాన్తో రెడీగా ఉన్నాడు. ఇవన్నీ యేసుప్రభువు తెలీదా? యేసుప్రభు అంటున్నాడు, యూదా నన్ను ముద్దు పెట్టుకొని మరి అప్పగించడానికి వచ్చేసావా అంటాడు. అన్నీ ఎరిగి కూడా యేసు యూదాను కూడా ప్రేమించాడు. తన్ను పట్టిస్తాడని తెలుసు, తన్ను సిలువకు అప్పగించడానికి సైనికుల చేతికి తనను అప్పగిస్తాడని తెలుసు, తనకు ద్రోహం చేస్తాడని తెలుసు.
తనతో ఉన్నవాడు, తనతో కలిసి భోజనం చేసిన వాడు తనకే ద్రోహం చేస్తాడని తెలిసి కూడా యేసు ప్రేమించాడు. అందుకే భక్తుడు అద్భుతమైన పాట రాశాడు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో, యేసు నన్ను ప్రేమించావు, పాపినైనా నన్ను ప్రేమించావు, మంచి నాలో పుట్టదంచు ఎరిగి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు. మంచి నాలో పుట్టదని తెలిసి కూడా తెలిసి నన్ను ప్రేమించావు. మంచం నన్ను ప్రేమించాడా? మనమందరం మంచళ్ళమని ప్రేమించాడా దేవుడు? ఎంత ద్రోహం చేస్తామో ఆయన్ను సిలువకి అప్పగించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే మనసున్న వాళ్ళం మనం. అలాంటి వారిని కూడా యేసు ప్రేమించాడు. యూదా మీద ఏ కోపము, ఏ పగ, ఏ ద్వేషము లేదు. అప్పటికి ప్రేమతో యూదా పాదములు కూడా కడుగుతూ ఉన్నారు. క్రీస్తు ప్రేమ లోపు యోహాను సువార్త 13వ అధ్యాయం, ఆయన ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. అంతము వరకు అంటే కింద ఫుట్నోట్లో చూడండి, సంపూర్ణముగా ప్రేమించాను. సంపూర్ణముగా ప్రేమించాను. యేసు తన వారిని సంపూర్ణముగా ప్రేమించాను. యేసు యూదాను 99.9% ప్రేమించాడు. కరెక్టా? ఓకే. అంటే 0.001% కూడా యూదా మీద కోపము, ద్వేషము లేదు. సంపూర్ణమైన ప్రేమ. యేసు పాదములు కడుగుతున్నాడంటే ముందు వారి మీద ప్రేమను నింపుకున్నాడు. ఓకే. సో యేసు ప్రభు ఈ 12 మందిని ఒక ప్రత్యేకమైన పరిచర్య కోసం సిద్ధం చేస్తూ, వారి స్వభావాన్ని కడిగివేస్తూ, వారి మీద తనకున్న సంపూర్ణమైన ప్రేమను చూపించడానికి పాదములు కడిగాడు. ఈ రోజుల్లో ఈ పని చేయాలంటే మనకంత ఆ గుణాలన్నీ లోపలికి వస్తే తప్ప ఈ పని చేయడానికి మనం అర్హులం కాదు. చేయగలమా? కొన్నిసార్లు అంటే మేము కొంతకాలం ఇది ప్రయత్నం చేసాం, చూద్దాం ఏమైనా మారుతారేమో అని చెప్పి ఇది ప్రయత్నం చేస్తే కొంచెమైన స్వభావంలో, ఉద్దేశాల్లో మార్పు వస్తాయేమో అని ఒకప్పుడు సంఘంలో ప్రయత్నం చేస్తే పాదములు కడగాలంటే మేము రెడీ అంటారు. చర్చిలో మీకు ఇష్టం వచ్చిన చోట కూర్చోండి, నేను చెప్పిన క్రమంలో ముందుకు రండి అని పిలిస్తే నేను ఎవరి పాదాలు కడగాలి అని లెక్కలేసుకొని ఆ వ్యక్తి పక్కన కూర్చొని, అరే నేను నీ పాదాలు కడుగుతా, నువ్వు నా పాదాలు కడుగు, మన ఇద్దరం ఒక జట్టు మాట్లాడేసుకొని వచ్చి ఎంత భక్తితో తాను ఎన్నుకున్నాడికి మాత్రం ప్రేమతో పాదాలు కడిగేస్తాడు. అవతల వ్యక్తి కూడా అబ్బా నా పాదములు కడిగాడు సార్ ఎంత మంచివాడని ఈయన మళ్ళీ ఆయన పాదాలు కడిగేస్తాడు. ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? ఏమన్నా అర్థం ఉందా? చూడడానికి ఎంతో భక్తిగా చేస్తున్న వేషధారణ ఇది, భక్తి పేరుతో చేస్తున్న వేషధారణ ఇది. నీవు నాకు నచ్చితే నీ పాదాలు కలుగుతావు, నచ్చకపోతే సీటు అవతలకి వెళ్ళి కూర్చుంటారు, పక్కన కూర్చోం మళ్ళీ. కాబట్టి ప్రియమైన వాళ్ళు, దీన్ని ఆచారంలాగా, దీని లోతు తెలవకుండా, దీని విలువ తెలవకుండా ఎవరు పడితే వారు ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా చేయడానికి కాదు. కానీ యేసు ప్రభు దీంట్లో ఒక మంచి అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, నేను మీకు ఇలా చేశాను, ఇది మాదిరిగా ఉండడానికి మీకు చేశాను అని చెప్తూ మాట చూడండి 17వ వచనంలో, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక, ఏ సంగతులు? ఇప్పుడు చెప్పిన 4 సంగతులు. యేసు ప్రభు ఎవరిని పడితే వారిని పిలుచుకొని కాళ్ళు కడగలేదు.
ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్రత్యేకమైనటువంటి తన వారిని, వారి స్వభావాన్ని మార్చగలిగినంత పరిపూర్ణమైన ప్రేమను చూపిస్తూ వారి దగ్గర మోకరించి వారి మురికి పాదాలను గడిగి వారిని పవిత్రపరచడానికి చేస్తున్న ఒక అద్భుతమైన, ఒక శ్రేష్టమైన, మాదిరికరమైన ఈ కార్యం. ఇలా గనక చేస్తే మీరు ధన్యులవుతారు. ఇదే నమూనా, ఇది మాదిరి, ఇదే నమూనా ప్రకారం చేస్తే మీరు ధన్యులవుతారు. నమూనా మార్చేస్తే ధన్యులు అవ్వరు, కానీ దయ్యాలు అయిపోతారు అంతే. ధన్యులకు ఆపోజిట్ దయ్యాలే. సో యేసు ప్రభు శిష్యుల పాదములు కడుగుట్లో దాగి ఉన్నటువంటి ఒక మనస్సును చాలా బ్రీఫ్గా చెప్పి మన ముందు సమయాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక సేవ. ఏంటిది? సేవ. సేవ ఎలా చేయాలి? దేవుని పేరట, దేవుని ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఎలా చేయాలి? యేసు ప్రభు చూపిస్తున్నటువంటి నమూనా మొదటిది, నంబర్ 1, ఇది వినయ మనస్సుతో చేయాల్సిన సేవ. ఈ సేవ చేయాలంటే వినయ మనస్సు కావాలి. ఓకే, చిన్న ప్రశ్న. నాయకులు ఎవరైనా తమ అనుచరుల కాళ్ళు కడుగుతారా? ఒక రాజకీయ నాయకుడు తన అనుచరుల కాళ్ళు కడుగుతాడా? ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజల కాళ్ళు కలుగుతాడా? ఒక యజమానుడు తన ఇంట్లో పనిచేసే దాసుని పాదములు కడుగుతాడా? కడగాలి అంటే వినయ మనస్సు రావాలి. ఎందుకంటే ఈయన తెలుసు, నేను యజమానుణ్ణి, నేను దాసుని, నేను యజమానుణ్ణి, నేను రాజును, నేను నాయకుణ్ణి. అలాంటి నేను వీరి పాదముల దగ్గర మోకరించి వారి పాదములను నా చేతులతో గడగాల. సేవ అంటే మొదట ప్రభువైన యేసుక్రీస్తులాగా మోకరిల్లగలిగిన మనస్సు వస్తే తప్ప, బెండ్ అవ్వకపోతే సేవ చేయకుండా ఉంటే మంచిది. బెండ్కి ఆపోజిట్ పదం ఏంటో తెలుసా? బెండ్ కాకుండా ఉండడం అంటే దాన్ని ఏమంటారు? నిటారుగా ఉంటుంది. మన భాషలో చెప్పండి, మామూలు భాషలో చెప్పండి. మామూలు భాషలో చెప్పాలంటే నీలగడం అంటారు. బెండ్గా బెండ్ అయ్యే మనసే రాదు, చాలా నీలగడం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు సేవ చేయడానికి పనికొస్తారా? బెండ్ అవ్వాలండి, మోకాళ్ళు బెండ్ అవ్వాలి, మెడ బెండ్ కావాలి. మెడ వంచని జనాంగం కాదు, మెడ బెండ్ కావాలి, చేతులు బెండ్ కావాలి, నడుము బెండ్ కావాలి. ఆయన దగ్గర క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు లేకపోతే, ఈ వినయ మనస్సు లేకపోతే ఆయన సేవ చేయడం మానేయాలి తప్ప, అహంకారంతో, గర్వంతో, అతిశయాలతో సేవ చేయడానికి పోతే అది క్రీస్తు మనస్సు లేని సేవ. అది గమనించాల్సింది ఏమిటంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1-11 వచనాల్లో నేను చదవని తర్వాత 5వ వచనంలో ఈ మాట ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, ఆ భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరణమగునంతగా విధేయతను చూపించిన వాడుగా ఈ లోకంలోకి మానవుడిగా రావడం అన్నది, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి రావడం అన్నది, అందులో ఉంది వినయ మనస్సు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఎంత వినయము అవసరమో అంత వినయ మనస్సుతో. గొప్పతనం మనం తగ్గింపులో ఉంది, మన యొక్క తగ్గింపులో ఉంది. చెప్పుకోవడానికి మనకు చాలా ఉండొచ్చు, మన జ్ఞానం మీద, మన హోదా మీద, మన పలుకుబడి మీద, మనం చేసే పదవుల మీద
చాలా గొప్పగా చెప్పుకోవచ్చేమో, కానీ అవేవి నీకు గొప్పతనాన్ని ఇవ్వవు. గొప్పతనాన్ని ఇవ్వవు. వినయం లేని విద్య వ్యర్థం. వినయం లేని విద్య వ్యర్థం. వినయం లేని సేవ వ్యర్థం. కాబట్టి యేసు ప్రభు శిష్యుల పాదములు గడుగుతున్నప్పుడు ఇది ఒక ఆచారంగా, ఒక లైఫ్ స్టైల్ను యేసు ప్రభు చూపిస్తున్నాడు. మీరు నా శిష్యులని అనిపించుకోవాలనుకుంటే ఇలా చేయాలి. నేను మీకు ఎలా చేశానో మీరు అలా చేయగలిగితే ఇది లైఫ్ స్టైల్, ఇది జీవన విధానం. ఇలాంటి మనస్సుతో నా సేవ చేయండి, నాలా జీవించండి, నాలా సేవించండి. ఇది మొదటి పాఠం, వినయ మనస్సు. రెండవది, ఆయన శిష్యుల పాదములు కడుగుతున్నాడంటే ఆయన నాయకుడై ఉండి సేవకుడయ్యాడు. దీన్ని ఏమంటామంటే సర్వెంట్ లీడర్షిప్ అంటాం. సేవక నాయకత్వం. నాయకుడిగా కావాలి అనుకున్నవాడు మొదట సేవకుడు అవ్వాలి. నాయకుడు కావాలనుకున్నవాడు మొదట సేవకుడు అవ్వాలి. నేను మీకు ప్రభువునై ఉన్నను. చూడండి 14-15 వచనాలు. బోధకుడనియు 13-14 బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుతున్నామే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసి ఉన్నది. నేను బోధకుడై ఉండి ప్రభువునై ఉండి నేనే ఇంతగా తగ్గించుకొని ఈ పని చేస్తే నీకెందుకు నీలుగుడు? నీవు ఇలా తగ్గలేవా? నీవు ఇలా సేవ చేయలేవా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నాయకత్వం అంటే లోకము నాయకత్వం ఎలా నేర్చుకునిందో దాని గురించి చెప్తాను. లోకం నాయకత్వం అంటే పదవులు కావాలి. లోకంలో నాయకత్వం అంటే దేనికోసం? పదవుల కోసం. నాయకత్వం అంటే పలుకుబడి. నాయకత్వం అంటే పొజిషన్. పదవులు, పలుకుబడి, ఏలుబడి, వీటి కోసం ప్రాకలాడతారు లోకంలో. రాజకీయాల్లోనైనా ఇవే కనిపిస్తాయి. కానీ చాలా విచారకరమైనది ఏమిటంటే లోకము సంఘంలోనికి జొరబడింది. లోకపు నమూనా సంఘంలోనికి జొరబడింది. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు రోమా 12:1-2 వచనాల్లో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదలను పాటించకండి. లోకములో నాయకుడు అంటే ఎవరు అంటే పొజిషన్లో ఉన్నవాడు. లోకంలో నాయకుడు అంటే ఎవరు అంటే అధికారం చూపించేవాడు. లోకంలో నాయకుడు అంటే ఎవరు? కింది వాడిని తొక్కి పడేసేవాడు, అనద్రొక్కేవాడు. మీరు వారి వలె ఉండకుడి. లోకంలో అలాంటి వారు నాయకులుగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ క్రైస్తవంలో నాయకుడు అంటే మోకరిల్లి సేవ చేయగలిగిన వాడు. కుట్రలు పనితే, ద్వేషిస్తే, వెనక ఎన్నెన్నో బ్యాక్డ్రాప్లో ఎన్నెన్నో జరుగుతుంటే అన్నీ తెలిసి కూడా కీడు చేయకుండా, ప్రతి కీడు చేయకుండా ప్రేమించగలిగిన నాయకుడు ఈ రోజుల్లో సంఘములలో అవసరమై ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ నాయకులు సంఘంలో మందకు మాదిరిగా ఉండాలి. అపొస్తలుడైన పేతురు చెప్తున్నాడు, మీరు మందకు ప్రభువులై ఉండకండి. ఇంకో మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, బాసులుగా ఉండకండి. సంఘములో నాయకులు సంఘము పైన బాసులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలి. పదం చాలా ఈజీ గుర్తుకుంటుంది. బాసులు అంటే లోకం, దాసులు అంటే క్రీస్తు మోడల్. అది లోకం మోడల్, ఇది క్రీస్తు మోడల్. ఈ రోజుల్లో సంఘంలో ఎవరైనా నేను చెప్పిందే శాసనం, నా మాట నడవాలి, నా రాజ్యమే నడవాలి అనే బాసుల్లాగా మందను పరిపాలిస్తున్నట్లయితే అది క్రీస్తు నమూనా కాదు. మందుకు మాదిరిగా
ఆత్మీయతలో, విశ్వాసంలో, భక్తిలో, పరిచర్యలో తగ్గింపు జీవితంతో మోకరించగలిగిన, పాదములు కడగలిగిన పరిచర్య చేయడం. ఇది వినయమ మనస్సుతో చేయాలి. ఇది సేవ మనస్సుతో, నా దాసుని మనస్సుతో చేయాల్సినటువంటి సేవ. ఇలా చేయాలంటే ఇందులో ప్రేమ ఉండాలి. ప్రేమించకుండా ఎవరికి మనం సేవ చేయలేము. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది. నేను ఒక 5 నిమిషాలు ముగించబోతున్నాను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. మనము ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలనిపిస్తుంది. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించారనుకోండి, పిల్లల కోసం ఏమైనా కొనడానికి చూస్తారు. టాయ్స్ కొంటారు, డ్రెస్సులు కొంటారు. వాళ్ళ ప్రేమ ఎలాంటిదంటే వారు అడగకపోయినా సరే ఏమైనా ఇచ్చేయాలనిపిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ పిల్లల మీద అలాగుంటుంది. స్నేహితుల మధ్య కూడా ప్రేమ ఎలాగుంటుంది అంటే, ఒకరి మీద ఒకరి ప్రేమ ఉంటే ఒకరి కోసం ఒకరు ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడతారు. అది మంచిగా చెడైనా సరే ప్రేమ ఇవ్వడం నేర్పిస్తుంది. అందుకే ఇంగ్లీష్లో మాట ఉంది, ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేవు. ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేవు. కానీ ప్రేమ లేకుండా ఎంత ఇచ్చినా సరే దానికి విలువ లేదు. ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్. ప్రేమ లేకుండా కూడా చాలా ఇవ్వచ్చు. కానీ ప్రేమ ఉంటే మాత్రం ఇవ్వకుండా ఉండలేదు. యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ప్రేమ లేదు యూదాకు, అయినా కానీ ముద్దు పెట్టాడు. యేసుప్రభు మీరు ప్రేమతో ముద్దు పెట్టాడా? కుట్రతో ముద్దు పెట్టాడు. అందులో ప్రేమ లేదు. ప్రేమను వల్ల ప్రభు మోడల్ యేసుప్రభు లాగా సేవ చేయడం అనంటే ప్రేమతో సేవ చేయాలి. మనం మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో. ఆయన పాదములు కడగడంలో ఎక్కడ కోపము, ద్వేషము, ప్రతీకారం లేనటువంటి సేవ. ప్రేమ మోకరించేలా చేస్తుంది. ప్రేమ పాదాలను కడిగేలా చేస్తుంది. చివరి మాట చెప్పిన ముగిస్తాను. ప్రేమ కేవలము పాదాలను కడగడమే కాదు, ప్రేమ శుద్ధీకరిస్తుంది, మార్చేస్తుంది. యేసు ప్రభు ఆ పరిచర్యను జరిగించిన తర్వాత వారిలో ఆయన ప్రేమ అర్థమైంది. కానీ ఇంకొంచెం టైం పట్టింది. ఆ ప్రేమ లెవెల్స్ అర్థం కాలేదు. చివరి మాట ప్రభు వల్ల అంటే పస్కా పండుగల గురించి మనం చెప్పుకున్నాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 6-7 వచ్చిన తర్వాత చదువుకొని అక్కడ 4 సంగతులు ఉన్నాయి. దేవుడైన యెహోవా నేను మిమ్మల్ని దాసత్వంలో నుంచి బయటికి రప్పిస్తానన్నాడు. 2వ వాగ్దానం నేను మిమ్మల్ని ఐగుప్తుల నుంచి వెలుపలికి రప్పిస్తాను. 3వది గొప్ప తీర్పులతో మిమ్మల్ని విడిపిస్తాన్నాడు. 4వది నేను మిమ్మల్ని ప్రజలుగా చేర్చుకొని నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు. 4 మాటలు, 4 గిన్నెలు. పస్కా పండుగలో 4 గిన్నెలు ఉంటాయి. ఆ 4 గిన్నెలు సంపూర్ణం అవ్వాలి పస్కా పండుగ ఆచరించాలంటే. యేసుప్రభు శిష్యులతో పస్కా భోజనాన్ని కూర్చున్నాడు. స్టార్ట్ అయింది గిన్నెలో. ఆ తర్వాత మనం చూస్తాం ఆయన భోజనం అయిన పిమ్మట ఒక పాత్రను, ఒక గిన్నెను ఎత్తుకొని, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అని చెప్తున్నాడు. ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన. లూకాసు 22వ అధ్యాయం 20 వచనం. ఆ తర్వాత భోజనం అయిన తర్వాత చెప్తున్నాడు. కానీ అక్కడితో ఆగిపోయింది. 4 కంప్లీట్ అవ్వలేదు. కానీ యేసుప్రభు అక్కడ చెప్తున్నాడు, దేవుని రాజ్యం వచ్చే వరకు నేను మరలా ఈ ద్రాక్ష రసమును మరలా త్రాగను అని చెప్పాడు. లూకాసు 22వ అధ్యాయం 18వ వచనం. అంటే ఇన్కంప్లీట్ అసంపూర్ణంగా ఉంది. దేవుని రాజ్యం వచ్చేదాకా నేను మరలా తాగను అని చెప్పాడు. కానీ
ఫైనల్గా చివరి గిన్నె సంపూర్ణమైంది ఎక్కడంటే ఆయన సిలువలో చివరిగా ఒక మాట పలికాడు, సమాప్తమైంది. గిన్నె చివరిది మొత్తం తాగేశాడు. దేవుని క్రోధమును మొత్తంగా తన మీదకి తీసుకున్నాడు. మానవ పాప పరిహారానికి వెల చెల్లించబడింది, రక్తం చిందించబడింది, క్షమాపణ మానవులకు అందుబాటులోకి వచ్చింది. పరలోకము ద్వారం తెరవబడింది. ఇప్పుడు ఏ అడ్డు లేదు. దేవాలయకు తెర చినిగింది. దేవునికి మానవులకు మధ్యలో ఉన్న అన్ని అడ్డుగోడలన్నీ తీసివేయబడ్డాయి. యేసు ప్రభు చేసిన ఆ ఒక్క పుణ్యకార్యం వల్ల, ఆయన స్వీకరించిన 4 పాత్రల వల్ల మనమందరము ఆయన నిబంధన ప్రజలమయ్యాం. ప్రియమైన వాళ్ళరా, ఆయన మన పాదాలు మాత్రమే కడగలేదు, మన బ్రతుకుల్ని కడగడానికి ఆయన మోకరిల్లాడు. మన బ్రతుకులను కడగడానికి తల వంచాడు. మన బ్రతుకులను కడగడానికి రక్తము చిందించాడు. యేసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అలాంటి పుణ్య రక్తంను చిందించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన పాదములు కడిగాడంటే మన బ్రతుకులను కడగడం అన్నది అర్థమయ్యేంటే గనక పేతురు అడిగాడు, నా పాదములు కాదు, నన్ను మొత్తం కడిగేసాను. నీకు ఇప్పుడు అర్థం అవ్వలేదు, తర్వాత అర్థమవుతుంది. ఈరోజు మనకు అర్థమవుతుంది. చెప్పాలి, ప్రభువా నన్ను నీ సేవ కొరకై కడుగు, పవిత్రపరచు, శుద్ధీకరించు. నీ మనస్సును నాలో నింపు. ఆ వినయ మనస్సు, ఆ సేవ మనస్సు, ఆ ప్రేమ మనస్సు, ఆ శుద్ధీకరించే మనస్సు, ఈ మనస్సుతో నన్ను ముద్రించు అని అడిగాను. ఈ ముద్ర మన జీవితంలో ఉందా? ఈ ముద్ర మన జీవితంలో ఉందా? అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసు ముద్రలు నేను ధరించుకొని ఉన్నాను. యేసు మనస్సు అన్న ముద్ర మనం ధరించుకొని ఉంటే మనము ఆయన సేవించేవాళ్ళం అవుతాం. సేవ అంటే టైటిల్ కాదు. సేవ అంటే ఒక టైటిల్, హోదా ఇచ్చి, పదవి ఇచ్చి, ప్రత్యేకమైన స్థానం ఇచ్చి చేసేది కాదు. క్రీస్తు యేసును కలిగిన మనస్సుతో ఎవరికి మురికుంటే వెళ్ళి వాళ్ళ దగ్గర మోకరించి వారిని కడిగి పవిత్రపరిచేస్తాను. ఎక్కడ మురికి అనిపిస్తే వారి పాదములు కడిగేస్తాను. యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ అందరూ చేయగలిగిన సేవ. ఈ స్త్రీ నా కొరకై ఒక మంచి కార్యములు చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మనం అందరం ఆయన కోసం ఏ మంచి కార్యం చేస్తే ఆయనలాగా మనం ఆయన సేవను చేసిన వాళ్ళం అవుతాం. ప్రశ్న వేసుకున్నాం. అవకాశాలు పదవులతో రావు, అవకాశాలు మనస్సు మార్పిస్తాయి. మన చుట్టూ ఉన్న వారికి ఎంతోమందికి మనం సేవ చేయొచ్చు. ఏ పదవి లేకుండా, ఏ పదవి మీద ఆశ లేకుండా సేవ చేయొచ్చు. ఎంతోమంది మురికి జీవితంతో ఉన్నవారు ఉన్నారు. ఎవరు కడుగుతారా అని చూస్తూ ఉన్నారు. మురికి బ్రతుకులను కడుక్కోలేక, శుద్ధిపరచుకోలేక అలాగే మురికి కాళ్ళతో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. యేసు మనస్సు కలిగిన వారు, పాదములు కడిగి వారి మురికిని దులిపేయగలిగిన వారు ఎవరున్నారు? అక్కడ ఆ స్త్రీ ఉంది, అక్కడ పేతురు ఉన్నాడు, ఇక్కడ ఎవరు ఉన్నారు? తల వంచని ప్రార్థన చేస్తాం. ప్రియ సంగమా, చిన్న ప్రశ్న వేసుకున్నాను. నేను దేవుని ఎదుట వినయ మనస్సు కలిగి జీవిస్తున్నాను? ఆయన సేవించడానికి ఇష్టపడే మనస్సుతో ఉన్నానా? ఆయనలాగా ప్రేమించే మనస్సుతో ఉన్నానా? పరీక్షించుకోవడానికి సమయం, యేసు పాదముల దగ్గర మనల్ని మనం చూసుకునే సమయం. మార్చుకుందాం. ఏమి మార్చుకోవాలో ఈ రోజున మార్చుకొని రేపటి శుభ శుక్రవారం ఆరాధనలో మారిన వ్యక్తిగా ఆయన ముందు నిలబడతాం. కృపగల మా పరలోకపు తండ్రి, మనుషులు మార్చడానికి పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు,
బ్రతుకులు మార్చడానికి మా ముందు మోకరిల్లిన దేవుడు, మా జీవితాలను ప్రక్షాళన చేయడానికి మా పాదములు కలిగిన దేవుడు. ఎంత ప్రేమ ఇది, ఎంత ప్రేమ! పాపులమైన, శత్రువులమైన, భక్తిహీనులమైన మమ్మల్ని ప్రేమించిన శాశ్వతమైన పరిపూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమ ముందు తల వంచి మా బ్రతుకులు మార్చుకోవడానికి కృప దయచేయండి. మాలో ఇంకా 139 కీర్తనలో కీర్తనకారుడు చెప్పినట్టుగా, నాలో ఇంకా ఏదైనా నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదేమో నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము, వాటిని శుద్ధిపరిచి నన్ను నిత్య మార్గంలో నడిపించమని అడుగుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ పవిత్రీకరించండి, శుద్ధీకరించండి. యేసు రక్త ప్రోక్షణ చేత మమ్మల్ని నూతనపరచండి. నూతన అభిషేకముతో మిమ్మల్ని సేవించే మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని మార్చుకునమని మహిమ ఘనత మీ నామమును చెల్లిస్తూ ప్రభువైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీకు అందరికి వందనాలు. మొదటిగా పిలిచినప్పుడు రావడానికి కొంచెం మనసు అంత ఇష్టపడలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కుమార్ సార్ నేను ఇక్కడికి వచ్చాను, మా సంఘ సెక్రటరీగా. అప్పుడు కర్ణ కుమార్ సార్ నేను ఇద్దరం వచ్చాం. చాలా సంతోషంగా సమయం గడిపాం. ఆ మెమరీస్ ఇంకా నా మనసులో అట్లే ఉన్నాయి. ఇక్కడికి వస్తే మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ లోపల ప్యాక్ అయిపోతాయి. నన్ను సంఘములో ఆయన ప్రేమించినంత ఎవరు ప్రేమించలేదు. సేవకుడిగా, దైవజనుడిగా నన్ను ఎంత అభిమానించి గౌరవించాడో అంతగా ఎవరు చేయలేదు. అంత నాకు ఇష్టమైన వ్యక్తి ఆయన ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఆ గ్యాప్ అట్లనే ఉండిపోయింది. అందుకే ఇక్కడికి వస్తే మళ్ళీ ఆ ఎమోషన్స్ వస్తాయి అని చెప్పి కొంచెం నేను ఆదివారం రమ్మని చెప్పిన, అప్పుడు వీలు కాలేదు. కానీ మరలా వచ్చారు మన వాళ్ళు. వచ్చినప్పుడు నాదనలోకి వచ్చాను. బట్ స్టాండపురం అనగానే కర్ణకుమార్ సార్ ఆ జ్ఞాపకాలు ఎప్పటికి ఉంటాయి. మరలా ప్రభు సన్నిధిలో పరలోకంలో ఆయన చూసేదాకా అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఆయన ద్వారా ఇక్కడ చాలామంది ప్రేమను చూడగలిగాను. సో ఆయన కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దైవజనుల ద్వారా చక్కటి శ్రేష్టమైనటువంటి దైవ సందేశాన్ని మనం విని ఉన్నాం. ప్రియులారా, అలాగున దేవుని కృపలో సాగిపోవుటకు దేవుడు కృప చూపును గాక. ఈ సమయంలో కానుకలు తీసుకుందాం. మరి